పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు పెరుగుట విరుగుట కొరకే అని. కానీ ఎంటర్‌ప్రెన్యూరల్ జర్నీలో మాత్రం ఇది కరెక్ట్ కాదు. ఒక మంచి విజన్, ఒక మంచి సస్టైనబుల్ గ్రోత్ ఉన్న కంపెనీ ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది కానీ అది తగ్గదు. కానీ ఈ సామెత మాత్రం ఒక అన్సస్టైనబుల్ అండ్ ఒక అన్హెల్తీ గ్రోత్ ఉన్న కంపెనీకి మాత్రం ఇది ఖచ్చితంగా వర్తిస్తుంది. ఇంకా ఒక వ్యక్తికి ఒక మంచి కమ్యూనికేషన్ స్కిల్ ఉండి, ఒక మంచి సేల్స్ స్కిల్ ఉండి, ఇంకా ఆ మనిషి ఎవరినైనా ఆకట్టుకునే ఒక కరిజ్మాని కలిగి ఉంటే మనం అందరం అనుకుంటాము అటువంటి మనిషి ఖచ్చితంగా ఏదైనా సాధించగలడు అని. కానీ ఈ రోజు మన కేస్ స్టడీ వీవర్క్ ఫౌండర్ మాత్రం ఇది తప్పు అని నిరూపించాడు. వీటన్నిటికంటే కూడా ఒక సస్టైనబుల్ బిజినెస్ మోడల్ నే బెస్ట్ అనేది ఈ ఇన్సిడెంట్ ప్రూవ్ చేసింది. $47 బిలియన్ వాల్యుయేషన్ ఉన్న ఈ వీవర్క్ అనేది ఎందుకు ఒక 10 బిలియన్ వాల్యుయేషన్ కి పడిపోయింది? అండ్ ఒక కంపెనీకి ఒక గ్రేట్ అసెట్ గా ఉన్న ఫౌండర్ ఆడమ్ న్యూమాన్ ఎందుకు లయబిలిటీగా మారాడు? ఇతను చేసిన తప్పేంటి? దీనిలో మనమేం నేర్చుకోవచ్చు అని ఇవన్నీ తెలుసుకునే ముందు అసలు వీవర్క్ అనేది ఎలా స్టార్ట్ అయిందో చూద్దాం. బై ద వే, మై నేమ్ ఇస్ శంకర్ గడ్డం అండ్ వెల్కమ్ టు స్టార్ట్అప్ సిఓఈ. ఇది కంప్లీట్ స్టార్ట్అప్ నాలెడ్జ్ ఛానల్ తెలుగులో. మీరు గనుక ఫస్ట్ టైం గనుక నా వీడియో గనుక చూస్తున్నట్టయితే అండ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్. ఎక్కువ మంది వీడియోస్ అంటూ చూస్తున్నారు కానీ ఇది మీ లైక్స్, మీ కామెంట్స్, మీ సబ్స్క్రిప్షన్స్ అనేవి అంటే ఎంగేజ్మెంట్ అనేది ఈ కంటెంట్ ఇంకా ఎక్కువ మంది దగ్గర రీచ్ అవడానికి ఉపయోగపడుతుంది. అండ్ ప్లీజ్ డూ దట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ది టుడేస్ కేస్ స్టడీ వీవర్క్. అసలు వీవర్క్ అనేది ఎలా స్టార్ట్ అయింది? ఆడమ్ న్యూమాన్ అనే అతను ఎర్లియర్ స్టార్ట్అప్ అయిన కోలివింగ్ అంటూ ఫండింగ్ రేజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. ఈ ప్రాసెస్ లో చాలా చోట్ల పిచ్ చేస్తున్నారు. ఇదే ప్రాసెస్ లో అతనికి మెగ్విల్ అనే అతను పరిచయం అయ్యాడు. మెగ్విల్ అతను ఉంటున్న ఆఫీస్ లోనే ఒక షేర్డ్ స్పేస్ అంటూ ఆఫర్ చేశాడు ఈ ఆడమ్ న్యూమాన్ కి. అయితే ఆడమ్ న్యూమాన్ అప్పటిదాకా కోలివింగ్ కాన్సెప్ట్ మీదే వర్క్ చేస్తున్నాడు. ఇప్పుడు కోవర్కింగ్ కాన్సెప్ట్ మీద వర్క్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పని మెగ్విల్ తోటి డిస్కస్ చేయడం అయితే జరిగింది. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఈ కోలివింగ్ కి కోవర్కింగ్ కి మెయిన్ స్కిల్ ఎక్కడ అవసరం అంటే ఆ ఆర్కిటెక్ట్ డిజైన్, ఆ ఇంటీరియర్ డిజైనింగ్ అనేది అవసరం. సో ఆ స్కిల్ అంటూ మెగ్విల్ దగ్గర ఉంది. సో అందుకోసమే వీళ్ళిద్దరూ కలిసి ఇంకా రెబేకా తో కలిసి అండ్ ఆడమ్ న్యూమాన్స్ గర్ల్ ఫ్రెండ్ అండ్ లేటర్ ఆన్ షీ ఈజ్ ఎ వైఫ్ ఆఫ్ ఆడమ్ న్యూమాన్ అండ్ వీళ్ళు ముగ్గురు కలిసి ఈ వీవర్క్ అనేది 2010లో స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన ఒక 4 months లోనే ఒక 350 మెంబర్స్ అంటూ వీళ్ళు ఈ వీవర్క్ లోకి జాయిన్ చేసుకోగలిగారు. అండ్ ఒక మంత్లీ రెవెన్యూ కనుక చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఒక $1 lakh కంటూ వీళ్ళు రెవెన్యూ జనరేట్ చేయగలిగారు. అయితే మనం ఈ ఫండింగ్ డీటెయిల్స్ అన్ని తెలుసుకునే ముందు మనం ఈ ఆడమ్ న్యూమాన్స్ యొక్క విజన్ అంటూ చూద్దాం. జనరల్ గా మనకు ఆఫీస్ స్పేస్ అంటే ఎలా? ఒక క్యూబికల్, మేబీ లేకపోతే ఒక ప్రైవేట్ క్యూబికల్. ఎందుకంటే ఒక కాల్స్ లేకపోతే కాన్ఫరెన్స్ కాల్స్ లేకపోతే ఒక వెండర్స్ తోటి మాట్లాడటానికి సీక్రెసీ అనేది మెయింటైన్ చేయాలి కాబట్టి మేబీ ఒక ప్రైవేట్ క్యూబికల్ మనం. కానీ ఇతని యొక్క థింకింగ్ ప్రాసెస్, ఇతని విజన్ అనేది చాలా గొప్పగానే ఉంది అని చెప్పుకోవాలి. ఇతని యొక్క విజన్ కనుక చూసుకున్నట్టయితే మనం ఒక స్మాల్ అమౌంట్ కే ఒక లగ్జరియస్ ఫీల్ అనేది ప్రతి ఒక్కరికి కూడా కల్పించాలనే చూశాడు. మీరు thumbnail లో చూసినట్టుగా ఒక ఫిజికల్ ప్లేస్ ఫర్ సోషల్ మీడియా అన్నట్టుగా ఈ వీవర్క్ ఉండాలనేది అతని అంబిషన్, అతని యొక్క విజన్. ఇప్పుడు ఫండింగ్ అంటూ చూద్దాం. 2011లో $1 million ఫండింగ్ అంటూ వీళ్ళు రైజ్ చేశారు. 2012కి వచ్చేసరికి $6.85 million వీళ్ళు ఫండ్ రైజ్ చేశారు. అండ్ సేమ్ ఇయర్ సిరీస్ ఏలో భాగంగా $17 million ఫండ్ రైజ్ చేశారు. అండ్ 2013లో $40 million సిరీస్ బి లో భాగంగా రైజ్ చేశారు. అయితే న్యూయార్క్ లో ఒక లొకేషన్ లో స్టార్ట్ అయిన ఈ కంపెనీ 2015 గాను 65 లొకేషన్లు అంటూ విస్తరించింది. అండ్ 40,000 పైగా మెంబర్స్ ఈ వీవర్క్ లో జాయిన్ అయ్యారు. 2017 నాటికి 110 లొకేషన్స్ లో 80,000 మంది పైగా మెంబర్స్ జాయిన్ అయ్యారు ఈ వీవర్క్ లో. ఇంకా తర్వాత 2017లో సాఫ్ట్ బ్యాంక్ నుంచి $4.4 బిలియన్ ఫండింగ్ అయితే ఈ వీవర్క్ వచ్చింది. ఈ ఫండింగ్ కి వచ్చేసరికి ఈ వీవర్క్ వాల్యుయేషన్ వచ్చేసి $20 బిలియన్, అంటే అప్రాక్సిమేట్లీ 1,60,000 కోట్ల రూపాయల కంపెనీ ఇది. అండ్ సాఫ్ట్ బ్యాంక్ ఇచ్చిన $4.4 బిలియన్ లో మనం ఇండియన్ కరెన్సీలో కానీ కన్వర్ట్ చేస్తే అది 35,000 కోట్ల రూపాయలు. తర్వాత ర్యాపిడ్ గా విస్తరించింది. 100 సిటీస్ లో 475 లొకేషన్స్ లో ఇది స్ప్రెడ్ అయింది. అండ్ అప్పటికే 6 లక్షల మంది మెంబర్స్ గా దీంట్లో జాయిన్ అయ్యారు. ఇది అంతా కూడా 27 కంట్రీస్ లో. అయితే ఎందుకు ఈ వీవర్క్ అనేది $47 బిలియన్ నుంచి $10 బిలియన్ గా పడిపోయింది? వాళ్ళు అప్పటికే 2019లో అప్పటికే వాళ్ళు ఒక $20 బిలియన్ వరకు ఫండింగ్ రేజ్ చేశారు. సాఫ్ట్ బ్యాంక్ నుంచే $17 బిలియన్ ఫండింగ్ రేజ్ చేశారు.
అంటే ఇది డైరెక్ట్ క్యాష్ రూపంలో కాకపోయినా కానీ ఈ డెప్ట్ ఫైనాన్సింగ్ కానీ ఈ బ్యాంక్ గ్యారంటీస్ లో వీటిలన్నింటిలో చూసుకుంటే వాళ్ళు $20 బిలియన్ ఫండింగ్ అంటూ రేజ్ చేశారు. అయితే వాళ్ళు ఐపీఓకి సిద్ధమయ్యారు. ఐపీఓ అప్పుడు వాళ్ళు అన్ని కూడా ఎగ్జిబిట్ చేయాల్సి వచ్చింది. వాళ్ళ లాసెస్ గానీ అసలు వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్ గానీ అన్ని కూడా. ఎందుకు అంటే ఇప్పటి వరకు అంటూ మనకి ఎవరైతే ఫైనాన్స్ చేస్తారో, ఎవరైతే ఫండింగ్ ఇస్తారో వాళ్ళతో మాత్రమే మనం డిస్కస్ చేస్తాం. కానీ ఐపీఓకి వెళ్ళినప్పుడు ఇది పబ్లిక్ మనీ కాబట్టి అది పబ్లిక్ గా మనం అన్ని కూడా డిస్ప్లే చేయాల్సి ఉంటుంది. న్యూస్ పేపర్స్ చిన్నవి పెద్దవి అన్ని న్యూస్ పేపర్స్ కూడా వీటిలన్నింటినీ కూడా కవర్ చేసింది. చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ని పబ్లిక్ అందించింది. వాటిల్లో మెయిన్ గా $1.9 బిలియన్ లాస్ ని వాళ్ళు 2018లో చూపించారు. సో ఈ న్యూస్ అంతా కూడా స్ప్రెడ్ అవటం వల్ల ఈ ఐపీఓని బ్యాక్ తీసుకోవాలని ఇన్వెస్టర్స్ అంతా కోరారు. అండ్ ఇది ఎర్లీ 2019లో స్టార్ట్ అయిన ఇది సెప్టెంబర్ 2019కి దీని వాల్యుయేషన్ ని $47 బిలియన్ నుంచి $10 బిలియన్ కి తగ్గించారు. అయితే ఎందుకు ఈ వాల్యుయేషన్ ని $47 బిలియన్ నుంచి $10 బిలియన్ కి తగ్గించారు? ఇప్పుడు మనం ఈ వీవర్క్ యొక్క బిజినెస్ మోడల్ అంటూ చూద్దాం. అసలు ఎలా వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారో చూద్దాం. ఎందుకు ఇంత అమౌంట్స్ వీళ్ళు రేజ్ చేశారు, ఎక్కడ స్పెండ్ చేశారు అన్ని కూడా ఈ బిజినెస్ మోడల్ కనుక మనం చూసుకున్నట్టయితే వీళ్ళు అన్ని ఆఫీసెస్ కూడా లాంగ్ లీజ్ కంటూ తీసుకుంటారు. ఈ లాంగ్ లీజ్ కి తీసుకున్న వాళ్ళు ఈ ఫ్రీలాన్సర్స్ కానీ, స్టార్ట్అప్ ఫౌండర్స్ కానీ, లేకపోతే చిన్న టీమ్స్ కానీ అందరికి కూడా షార్ట్ లీజ్ కంటూ ఇస్తారు. సో వీళ్ళు మోస్ట్ ఆఫ్ ద స్పేసెస్ అన్ని కూడా వీళ్ళు లాంగ్ లీజ్ కంటూ తీసుకుంటారు. అయితే ఇక్కడ ఈ న్యూస్ పేపర్స్ కానీ ఈ పబ్లిక్ అంతా కూడా అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, ఈ లాంగ్ లీజ్ కి తీసుకుంటున్నారో బాగానే ఉంది, ఈ ఫైనాన్షియల్ డౌన్ టర్న్ లో ఏదైనా ఒక రెసిషనో లేకపోతే ఆర్థిక మాన్యం ఏదైనా వచ్చినప్పుడు పరిస్థితి ఏంటి? మీరు లాంగ్ లీజ్ కి తీసుకున్నారో అక్కడ మనీ పే చేయాలి. మీ ఆఫీసెస్ ఫిల్ అవ్వకపోతే ఏంటి పరిస్థితి అనే క్వశ్చన్ వచ్చింది. అంటే ఈ బిజినెస్ లో ఎంతో రిస్క్ ఉంది కనుక వీళ్ళ వాల్యుయేషన్ ని $49 బిలియన్ నుంచి $10 బిలియన్ కి కుదించారు. అండ్ ఈ న్యూస్ పేపర్స్ అన్ని కూడా ఈ ఆడమ్ న్యూమాన్ ని ఒక అసెట్ గా కాకుండా ఒక బిగ్గెస్ట్ లైబిలిటీ ఫర్ ద కంపెనీగా వాళ్ళు రాయటం అయితే జరిగింది. ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దిస్ సాఫ్ట్ బ్యాంక్ ఓనర్షిప్ ఎక్కువగా ఉంది కనుక వాళ్ళు ఈ న్యూమాన్ ని బయటకు పంపించేయాలని చూశారు. కానీ అతనికి ఎన్నో షేర్స్ ఉన్నాయి అండ్ బయట బ్యాంక్స్ నుంచి తెచ్చిన ఎంతో లోన్స్ ఉన్నాయి. వీటిలన్నిటికీ కూడా ఒక $1.7 బిలియన్ ఈ న్యూమాన్ కి ఆఫర్ చేశారు సాఫ్ట్ బ్యాంక్ వాళ్ళు. ఇక్కడ చూడండి, అంటే ఇతనికి కన్సల్టింగ్ కింద $185 మిలియన్ అండ్ షేర్స్ కింద $975 మిలియన్ అండ్ $500 మిలియన్ ఇతని లోన్స్ చెల్లించడానికి ఇతనికి ఆల్ టుగెదర్ $1.7 బిలియన్ చెల్లించి. అయితే మీరు కనుక బాగా గమనించినట్టయితే ఒక $20 బిలియన్ ఫండింగ్ రేజ్ చేశారు. అండ్ వాల్యుయేషన్ చూసుకుంటే ఇది $10 బిలియన్ మాత్రమే. ఎవరైనా ఫండింగ్ ఎందుకు ఇస్తారు? వాళ్ళ మనీని రెట్టింపు చేయడానికి మాత్రమే ఫండింగ్ ఇస్తారు. ఇక్కడ వాళ్ళ వాల్యుయేషన్ అనేది డ్రాస్టిక్ గా పడిపోయినప్పటికీ ద మోస్ట్ బెనిఫిటెడ్ పర్సన్ ఎవరైనా వీవర్క్ లో ఉన్నారు అంటే మాత్రం అది ఖచ్చితంగా ఫౌండర్ అనే చెప్పుకోవాలి. కానీ ఇతను చేసిన కొన్ని పనులు మనం చూద్దాం. మనం చెప్పుకున్నాం వీళ్ళ బిజినెస్ మోడల్ అన్ని పెద్ద పెద్ద ఆఫీస్ స్పేస్ ని వాళ్ళు లేకపోతే పెద్ద పెద్ద బిల్డింగ్స్ ని వాళ్ళు లాంగ్ లీజ్ కంటూ తీసుకుంటారు. బట్ ఇతను షేర్స్ ని తాకట్టు పెట్టి మనీ తెచ్చుకొని ఇతను కొన్ని బిల్డింగ్లు అంటూ అంటే ఒక టాంజిబుల్ అసెట్స్ ని మాత్రం ఇతను కొనుక్కున్నాడు. అవే బిల్డింగ్ ని ఈ వీవర్ కి లీజ్ కంటూ ఇస్తూ వచ్చాడు. సో మీరు ఇప్పటికే గెస్ చేస్తుంటారు, ఈ పర్సన్ కి ఖచ్చితంగా తెలుసు అత్త సొమ్ము అల్లుడు దానం అన్నట్టుగా వీళ్ళు ఇన్వెస్టర్స్ మనీని ఇతను జస్ట్ స్పెండ్ చేస్తూ వచ్చాడు. జస్ట్ లైక్ దట్. ఇంకా ఇతను ఈ ఇన్వెస్టర్స్ మనీతో $60 మిలియన్ ప్రైవేట్ జెట్ ను అంటూ కొన్నాడు. అండ్ లగ్జరియస్ పార్టీస్ అంటూ ఇస్తూ వచ్చాడు. లావిష్ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ లగ్జరియస్ ప్రాపర్టీస్ ను కొంటూ ఒక రకంగా ఈ పీరియడ్ అంతా కూడా ఎంజాయ్ చేస్తూ వచ్చాడు. వీటిల్నే ఈ పేపర్స్ అన్ని కూడా తప్పుపడుతూ వచ్చాయి. బట్ ఒక రకంగా చెప్పాలంటే మాత్రం ఎంటైర్ అమెరికన్ స్టేట్ ప్రజలు ఈ పేపర్స్ మాత్రం షుడ్ థ్యాంక్. ఎందుకు అంటే $47 బిలియన్ వాల్యుయేషన్ ఉన్న ఈ కంపెనీ మీకు ఐపీఓలో లిస్ట్ అయ్యి ఈక్వల్ గా గానీ లేకపోతే ఓవర్ ప్రైస్ తో గనక జనాలు గాని కొనుంటే పబ్లిక్ నుంచి వీళ్ళు ఎంత మొత్తం రేజ్ చేసి ఉంటారో ఆ పబ్లిక్ ఎంత మనీ వాళ్ళు వేస్ట్ చేసుకోవాల్సి వచ్చేదో చూడండి. సో అసలు ఇతను ఏం చేస్తుంటే బాగుండేది? ఇతనికి $4.4 బిలియన్ 2015లోనే వచ్చినప్పుడు కనీసం అట్లీస్ట్ ఒక కొన్ని ప్రాపర్టీస్ అంటూ పర్చేజ్ చేస్తుంటే చాలా బాగుండేది. అంటే కంపెనీ అసెట్ గా అట్లీస్ట్ డౌన్ టైమ్ లో ఒక ఇంటాంజిబుల్ అసెట్ గా కాకుండా ఒక టాంజిబుల్ అసెట్ గా మిగిలేదు. సో ఇదంతా బాగానే ఉంది. ఇండియాలో కూడా వీవర్క్ అనేది చాలా లొకేషన్స్ లో ఉంది. ఒక బెంగళూరులోనే ఒక 16 లొకేషన్స్ లో ఈ వీవర్క్ అనేది ఉంది. అయితే మన ఇండియాలో కనుక చూసుకుంటే ఇది
ఆల్మోస్ట్ ఒక 1400 crores రెవెన్యూ జనరేట్ చేస్తుంది అండ్ ఇట్స్ రన్నింగ్ ఇన్ ద ప్రాఫిట్స్ ఆల్సో. ఎలాగ వీళ్ళు యుఎస్ లో ఒక 47 బిలియన్ వాల్యుయేషన్ నుంచి ఒక 10 బిలియన్ వాల్యుయేషన్ కు వచ్చిన ఈ కంపెనీ ఇప్పుడు వాల్యుయేషన్ కనుక చూసుకుంటే అది కేవలం $200 million మాత్రమే. సో అలాంటిది ఇండియాలో ఎందుకు ఇది ప్రాఫిట్ లో రన్ అవుతుంది? ఇప్పుడు కొన్ని పాయింట్లు చూద్దాం. మెయిన్ గా చెప్పాలంటే బిజినెస్ మోడల్ కంటే ముందుగా వీళ్ళు ఈ ఎంబసీ అనే గ్రూప్ తో టైఅప్ అవటం. ఎంబసీ అనే వాళ్ళు ఆల్రెడీ ఒక రియల్ ఎస్టేట్ గ్రూప్. వీళ్ళు ఎక్కువగా ఈ బిజినెస్ పార్క్స్, ఐటీ బిజినెస్ పార్క్లు ఇవన్నీ కూడా వీళ్ళ అండర్ లోనే ఉంటాయి. వీరి వల్ల వీళ్ళకి ఒక మంచి ప్లేసుల్లో అంటూ ఆఫీసెస్ అయితే దొరికాయి. అండ్ ఈ వీవర్క్ అనేది ఇండియాలో వరకు వచ్చేసి ఇండియన్ కంట్రోల్ లోనే ఉంది. అండ్ ఎంబసీ వాళ్ళు దాదాపుగా 70% అంటూ ఓనర్షిప్ తీసుకున్నారు. అందుకనే వీళ్ళ కంట్రోల్లోనే ఇండియాకి రిలేటెడ్ అయిన ఒక బిజినెస్ మోడల్ అంటూ వీళ్ళు క్రియేట్ చేయగలరు. అండ్ మెయిన్ గా ఇక్కడ లాంగ్ టర్మ్ లీజింగ్ వచ్చేసరికి ఈ లాంగ్ టర్మ్ లీజింగ్ కంటూ తీసుకోకుండా ఆ ల్యాండ్ ఓనర్స్ తోటే, ప్రాపర్టీ ఓనర్స్ తోటే ఒక డీల్ కంటూ కుదుర్చుకున్నారు. ఇది ఎట్లా అంటే ఒక ప్రాఫిట్ షేరింగ్ డీల్ కింద. సో ఇన్ని సీట్స్ ఫిల్ అయితే ఇంత అమౌంట్ ఇస్తాం, ఇన్ని సీట్స్ కి ఇంత అమౌంట్ అన్నట్టు. సో దీని వల్ల ఎప్పుడైనా డౌన్ టర్మ్ వచ్చి ఒకవేళ ఎక్కువ లాసుల్లోకి పోయినప్పుడు అండ్ ఇట్ విల్ బి షేర్డ్ అని వీళ్ళు వీవర్క్ వాళ్ళు అండ్ ల్యాండ్ ఓనర్స్ షేరింగ్ అనేది ఉంటుంది. ఇలాంటి ఒక బిజినెస్ మోడల్ అండ్ ఇంకా కూడా చెప్పాలంటే ఒక ఎక్స్పెండిచర్ అన్ని తగ్గించుకోవటం అండ్ ఒక పెద్ద కస్టమర్స్ నే చూడటం. ఈ ఫ్రీలాన్సర్స్ అండ్ ఒక స్మాల్ బిజినెస్ ఓనర్స్, ఒక తక్కువ మంది స్పేస్ అవసరమైన వాళ్ళు కాకుండా పెద్దగా ఎక్కువ స్పేస్ అవసరమైన వాళ్ళతోటే కాంట్రాక్ట్స్ అనేది కుదుర్చుకోవటం. అండ్ COVID-19 తర్వాత ఈ కోవర్కింగ్ స్పేస్ కి ఎక్కువ డిమాండ్ అంటూ ఇండియాలో పెరగటం, ఇవి అన్ని కూడా ఇండియన్ ఈ వీవర్క్ గ్రోత్ కి దోహదపడ్డాయనే మనం చెప్పుకోవాలి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద వీవర్క్. అంటే అసలు ఎలా స్టార్ట్ అయింది, ఎలా డౌన్ ఫాల్, అసలు ఎందుకు డౌన్ ఫాల్, నేను చాలా వీడియోస్ లో కూడా చెప్పుకుంటూ వస్తున్నాను. ఈ ఫౌండర్ అనేవాళ్ళు కొంచెం ఒక ఫ్రూగల్ గా, ఒక విజనరీ అండ్ ఒక గుడ్ స్ట్రాటజిస్ట్ వీలుగా ఉండాలి. కానీ ఒక ఈ లగ్జరియస్ లైఫ్ స్టైల్ కి వీటికి అలవాటు పడిపోయిన ఫౌండర్స్ మాత్రం ఎప్పుడు డౌన్ ఫాల్ నే చూస్తారు. మేబీ ఇతని కేసులో ఇతను కొంచెం టాక్టికల్ గా ఆలోచించడం వల్ల మేబీ దిస్ ఫౌండర్ గాట్ బెనిఫిటెడ్, బట్ అన్ని కేసుల్లో మాత్రం అలా ఉండదు. సో అందుకనే మీరు ఒక సస్టైనబుల్ బిజినెస్ ప్లాన్ తోటి మీరు వెళ్లాల్సి ఉంటుంది, లైక్ ఏ ఇండియన్ వీవర్క్ అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీవర్క్ కేస్ స్టడీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ like, share and comment, and please do subscribe if you are new, and wait for the next video. Thank you.